మన జీవితంలో ఒక్కరోజు అద్దం ముందు నిలబడి మనమే మనల్ని అడుగుతున్నాం, నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అని. డబ్బు ఉంది, పని ఉంది, చుట్టూ మనుషులు ఉన్నారు. కానీ మనసులో మాత్రం ఏదో తెలియని ఖాళీ. అప్పుడే గుర్తొస్తుంది, కొన్ని ఆనందాలకి వెలకట్టలేం, కొన్ని వెలకడితే తప్ప ఆనందంగా ఉండలేం. ఈ రెండిటి మధ్యలోనే నలిగిపోతున్నాం మనమంతా. ఏంటో ఈ అర్థం కాని జీవితం. జీవితం నేర్పిన నిజం. చిన్నప్పుడు ఒక బెలూన్, ఒక చాక్లెట్, అమ్మ చిన్న చిరునవ్వు, అవే సరిపోయేవి మన సంతోషంగా ఉండటానికి. అప్పుడు మనకు తెలియదు ఈ ఆనందాలకి ధర ఉంటుందని. ఇప్పుడు మాత్రం బ్రాండెడ్ బట్టలు, లగ్జరీ ఫోన్లు, చెప్పుకోవడానికి స్టేటస్, అవ్వడానికి సక్సెస్, ఇవన్నీ ఉన్న ఒక్క ప్రశాంతమైన నిద్ర లేదు. ఎందుకంటే కొన్ని ఆనందాలకి వెల కట్టలేం. డబ్బు అవసరమా? అవును. కానీ డబ్బు లేకపోతే బాధలు ఉంటాయి. డబ్బు ఉంటే సౌకర్యాలు ఉంటాయి. కానీ డబ్బు ఉన్నంత మాత్రాన మనసుకు శాంతి ఉండదు. అమ్మ దగ్గర కూర్చొని తిన్న అన్నం, నాన్న భుజం మీద వేసిన చెయ్యి, నిజంగా మనల్ని అర్థం చేసుకున్న ఒక్క మనిషి. ఇవన్నీ కొనగలమా? లేదు. అవి కొనలేనివే. అందుకే అవి నిజమైన ఆనందాలు. కానీ నిజం ఏమిటి? ఈ సమాజం మనకు నేర్పింది వేరే. డబ్బు లేకపోతే విలువ లేదు, సక్సెస్ లేకపోతే గౌరవం లేదు, గెలిస్తేనే నువ్వు ఎవరో. అందుకే కొన్ని వెలకడితే తప్ప మనమే మనల్ని ఆనందంగా అనుకోలేని స్థితికి వచ్చేసాం. ఇదే దురదృష్టం, కానీ అదే నిజం. మనమే మనల్ని కోల్పోయిన చోట, మనకి ఉన్నదానికంటే లేని దానిపై మన దృష్టి, మనతో ఉన్న వాళ్ళకంటే మనల్ని వదిలేసే వాళ్ళ గురించే ఆలోచన. ఈ పరుగులో మనమే మనల్ని మర్చిపోతున్నాం. అప్పుడు జీవితం అర్థం కాకపోవడంలో సహజమే కదా. అయితే పరిష్కారం ఏంటి? డబ్బును ద్వేషించకు, కానీ డబ్బే జీవితం అనుకోకు. సక్సెస్ కోసం పరిగెత్తు, కానీ మనసును వదిలేసి కాదు. రోజులో ఒక్కసారి అయినా నిశ్శబ్దంగా కూర్చొని మనసుతో మాట్లాడు. నువ్వు బాగున్నావా అని అడుగు. అదే నిజమైన సంపద. జీవితం అర్థం కానిదానిలా అనిపించేది మనం అది తప్పు చోట వెతికినప్పుడు మాత్రమే. కొన్ని ఆనందాలకి నిజంగా వెలకట్టలేం, అవి మన దగ్గరే ఉంటాయి. మరి కొన్ని ఆనందాలకి వెలకడితే తప్ప రాదు. కానీ అవి మన ఉన్నా లేకపోయినా మన జీవితం విలువైనదే. అర్థం చేసుకో, నువ్వు ఉన్నావు. ఇదే ఒక గొప్ప కారణం సంతోషంగా ఉండటానికి. కీప్ స్మైలింగ్.